పాపం పండింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె బాలిక కేసులో నిందితుడు కులవర్ధన్ తెల్లారేసరికల్లా చెరువులో శవమై తేలాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో మృతదేహం కనిపించింది. పోలీసులు అది నిందితుడు కులవర్ధన్ మృతదేహమేనని నిర్ధారించారు. బాడీని మదనపల్లెకు తరలించారు. 7 ఏళ్ల చిన్నారిపైన అఘాయిత్యం చేసి దారుణంగా చంపేశాడనే వార్త వెలుగులోకి రావడంతో మదనపల్లె అట్టుడికిపోయింది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. మదనపల్లె కదిరి హైవేను దిగ్బంధనం చేసి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ దుర్మార్గుడు తెల్లారేసరికి శవమై తేలాలని బాలిక బంధువులు, స్థానికులు కోరుకున్నారు. నిన్న సాయంత్రం డీఐజీ కోయ ప్రవీణ్ నిందితుడు పరారిలో ఉన్నాడని చెప్పినప్పుడే స్థానికులకు అనుమానం కలిగింది. ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్లో ముంచి హత్య చేయడం జరిగింది. ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఒపీనియన్ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. ప్రజాగ్రహాన్ని చూసి నిందితుడు పారిపోయి ఉంటాడని, ఈ పాటికే ప్రాణాలు తీసుకుని ఉంటాడని భావించారు. అవమాన భారంతో కులవర్ధన్ తనకు తానే చెరువులో దూకి చనిపోయాడని అనుమానిస్తున్నారు. నిందితుడి మరణ వార్త విని మదనపల్లెలో స్థానికులు క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకున్నారు. అటు నీరుగట్టువారిపల్లిలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇటు చిన్నారి మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వగ్రామం వీరపల్లి మండలంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. వీరపల్లికి చెందిన దంపతులు మదనపల్లె పట్టణంలో నివాసం ఉంటూ బాలికను చదివిస్తున్నారు. 7 ఏళ్ల బాలిక 2వ తరగతి చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావటంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న భర్తకు ఫోన్ చేసి పాప గురించి అడిగింది. చిన్నారి ఇంట్లో లేదని అతడు తెలిపారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని మొదట అంతా భావించారు. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల చాలా వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రాత్రైనా కూడా పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోస్ట్ చేశారు. అయితే బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ నేర చరిత్ర ఉందని తెలియడంతో రాత్రి 1:30 సమయంలో పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి వచ్చారు. ఎంతసేపు తలుపు కొట్టినా తను తీయకపోవడంతో కిటికీలోంచి చూశారు. కులవర్ధన్ పడుకొని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బాలిక చివరిసారిగా కులవర్ధన్తోనే కనిపించిందని ఆమె తాత చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు. నీటి డ్రమ్ములో చిన్నారి దుస్తులు లేకుండా విగత జీవిగా కనిపించింది. చిన్నారిపైన అఘాయిత్యానికి పాల్పడి నీటిలో ముంచి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 30 ఏళ్ల కులవర్ధన్ తల్లితో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తల్లి ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది. కులవర్ధన్ ఖాళీగా ఉంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంతకుముందు కొంతమంది మహిళలతో కూడా ఇలాగే అసభ్యంగా ప్రవర్తించాడని కూడా స్థానికులు చెప్తున్నారు. అతడు ఇదివరకు ఒకరిపైన కొడవలి తీసుకుని దాడి చేసిన కేసు కూడా తనపైన నమోదై ఉంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. అయితే కులవర్ధన్ ఆ మహిళల్ని బెదిరించడంతో వారు కేసులు వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని మదనపల్లె ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. కేసులు విచారణ పేరుతో కాలయాపన అవుతుందని, మరణించిన బాలికకు సత్వర న్యాయం జరగాలంటే తక్షణమే శిక్షిస్తూ తీర్పునివ్వాల్సిందేనని పట్టుబట్టారు. బాలిక మృతదేహాన్ని నిందితుడి ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐసీడీఎస్ పీడీ హేమావతి
అతని ఇంటి వద్దకు చేరుకొని దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించొద్దని, నిందితుడిని కఠినంగా శిక్షించేలా మేం చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, సిఐ మహమ్మద్ రఫీ ప్రజలతో మాట్లాడినా కూడా వారు శాంతించలేదు. నిందితుడు కులవర్ధన్ను తమకు అప్పగిస్తేనే బాలిక మృతదేహం తరలింపునకు అంగీకరిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ఎండను లెక్క చేయకుండా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తత కొనసాగింది. భోజనం, నీళ్లు లేకపోయినా సాయంత్రం వరకు కదలకుండా మానవత్వం చాటారు. బాలిక తల్లి ఎండకు తట్టుకోలేక విలపిస్తూ పలుమార్లు సొమ్మసిల్లింది. డీఐజీ కోయ ప్రవీణ్ వచ్చాక చర్చించిన తర్వాత పోలీసుల దర్యాప్తుకు ప్రజలు సహకరించారు. చిన్నారి మరణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీరుగట్టువారి పల్లెలో రోడ్డుపైన ప్రజలు బైఠాయించారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఒకటా రెండా సుమారు 6 గంటల పాటు ముంబై చెన్నై జాతీయ రహదారిపైన బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత పుట్టపర్తి, కడప జిల్లాల నుంచి తంబళ్లపల్లి నియోజకవర్గం మదనపల్లెకు వచ్చే వాహనాలన్నీ రోడ్డుపైనే ఆగిపోయాయి. తమిళనాడు, చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె, అనంతపురం వైపు వెళ్లే బస్సులు, రవాణా లారీలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ ఇరువైపులా పూర్తిగా స్తంభించింది. డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెకు చేరుకోవడం, అదే సమయంలో బాలిక తల్లి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆందోళనకారులు ఆమె వెంట వెళ్లారు. తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి పంపించేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత రాకపోకల పునరుద్ధరణ జరిగింది. కట్ చేస్తే ఆ దుర్మార్గుడు కులవర్ధన్ ఇవాళ ఉదయం కనసారి వారి పల్లె చెరువులో శవమై తేలాడు.